లింక్ డాక్యుమెంట్ లేకుండానే రిజిస్ట్రేషన్లు అనే ఒక టైటిల్ చూస్తాం. లింక్ డాక్యుమెంట్ ఎందుకు మనుషులు లేకుండా కూడా చేస్తారు. ఇది కథ ఏంటంటే లింక్ డాక్యుమెంట్ లేకుండా రిజిస్ట్రేషన్ లో ఆ స్థానంలో కేవలం అబ్సల్యూట్ ఓనర్ పేరుతో సరిపెడుతున్న సబ్ రిజిస్ట్రార్లు. ఇక మన సబ్ రిజిస్ట్రార్ల గురించి కొత్త ఎప్పుడు అవసరం లేదు. అసలు రెవెన్యూలో ఉన్నంత అవకతవకలు, రెవెన్యూలో ఉన్న తలకే నొప్పులు ఇంకే వ్యవస్థలో కూడా ఉండే కావచ్చు. అంత దారుణమైన వ్యవస్థ, దాన్ని మొత్తం నిర్వీర్యం చేసి పడేసారు. ఈ మొత్తం ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలు తీరినాయి, కానీ తీరని సమస్య ఏదైనా ఉందంటే ఆ భూమి సమస్యనే. మళ్ళా ఈ భూమి మీద ఉన్న పెద్ద సమస్య భూమి. ఇక్కడ ఏం జరుగుతుంది? డబ్బులు ఇస్తే ఎవరి స్థలాలైనా ఇతర పేర్ల మీద రిజిస్ట్రేషన్ అట. ఈజీగా డబ్బులు ఇస్తే చాలు పనులు అయిపోతాయి. ఏదో ఒకటి వంక తోలాడుకుంటారు, ఏదో ఒక వెసులుబాటు తోలాడుకుంటారు ఈ అధికారులు. ఇక్కడ లింక్ డాక్యుమెంట్లు ఉండాలి. వాస్తవానికి నిజంగానే అన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి, వీడైనా ఓనర్ కాదా అని చెప్పేసి తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి. అట్లా కాకుండా అబ్సల్యూట్ ఓనర్ అని డిఫైన్ చేసుకుంటా రిజిస్ట్రేషన్ చేసి పడేస్తారట. ఈ తప్పు డాక్యుమెంట్లతో మ్యూటేషన్లు చేస్తున్న తహసీల్దారులు ఖాళీగా ఉన్న వ్యవసాయ భూములు, ప్లాట్ల ఆక్రమణ కరీంనగర్, వరంగల్లో ఘటనలు వెలుగులోకి వచ్చినాయి. ఇట్లా లింక్ డాక్యుమెంట్లకు సంబంధించి చెక్ చేశాకే రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో అమ్మకందారుల పేరు మీద టైటిల్ ఉందా లేదా అని చూసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ తప్పకుండా. దీంతో పాటు కనీసం ఒక్క లింక్ డాక్యుమెంట్ అని ఉండాలి కదా. పట్టదారు పాస్బుక్ చెక్ చేయాలి. అమ్మకందారుల పేరు లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా, పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సరిపోల్చుకోవాలి. డబుల్ రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా అని చూడాలి. ఇట్లాంటివన్నీ వాస్తవానికి ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటాం కదా. మొన్న ఈ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారు? ఈ భూభారతి అని ఒక చట్టం తీసుకొచ్చినాం, ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి, అది అన్డౌటెడ్లీ మనందరం అగ్రి కావాల్సిందే. దాన్ని సవరిస్తూ ఒక్కొక్క సమస్యను తొలగిస్తూ భూభారతాన్ని తీసుకొచ్చినాం, దాన్ని కూడా కొన్ని రిపేర్ చేస్తున్నాం అన్నట్టుగా ఏదో చెప్పారు. అయితే ఈ భూభారతికి సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ భూభారతి, రైట్, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ భూభారతి అనే ఒక పోర్టల్ తీసుకొచ్చినాం. ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతిలో ఇటు రిజిస్టార్ ఎస్ఆర్ఓకి సంబంధించిన వ్యవస్థ, ఇటు తహసీల్దార్ వ్యవస్థ, ఇటు సర్వే వ్యవస్థ, మూడు కలిపి ఒక దగ్గర తీసుకొచ్చినామని చెప్పేసి చెప్పారు. దాని ద్వారా అసలు ఈ తప్పులు జరగదు వాస్తవానికి. అయితే ఎట్లా? సో ఇంటిగ్రేటెడ్ అంటే ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పినా, మళ్ళీ కొత్త చెప్తే సబ్జెక్ట్ లాగేద్దామని చూస్తున్నా. మీకు విషయం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ భూభారతిలో ఇటు ఇంటిగ్రేటెడ్ భూభారతి అని ఒకటి తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్, కొత్త సర్కార్. ఈ ఇంటిగ్రేటెడ్ భూభారతిలో ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఒకటి, వీళ్ళ వ్యవస్థ, అట్లాగనే రెవెన్యూ వ్యవస్థ, దీంతో పాటు సర్వే విభాగం. సో సర్వేకి ఒక సపరేట్ విభాగం. ఈ మూడింటిని కలిపి ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఇది. ఇక్కడ ఏది? ఇంటిగ్రేటెడ్ భూభారతి. ఇది ఇంటిగ్రేటెడ్ భూభారతి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూర్చున్న వ్యక్తి కానీ, రెవెన్యూ ఆఫీస్లో కూర్చున్న వ్యక్తి కానీ, సర్వే ఆఫీస్లో కూర్చున్న వ్యక్తి కానీ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈయనకి అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయి. ఇది ఆల్రెడీ వ్యవసాయ భూమిగా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయి ఉందా, అటవీ భూమిగా రిజిస్టర్ అయిందా, వక్ఫ్ భూమి, దేవాదాయ శాఖ భూమి, లింక్ డాక్యుమెంట్ సంగతి ఏంది, ఇప్పుడు ఈ రెవెన్యూ వాళ్ళు ఇంకేదైనా ప్రాజెక్ట్ అవసరాల కోసం, ఇంకేదైనా అవసరాల కోసం ఈ భూమిని సేకరించిరా, డిలిషన్ చేసిరా, చేయలేదా, సర్వే వివరాలు ఏంది, ఇట్లా ఈయనకు వీళ్ళిద్దరి అంటే ఓవరాల్ గా అన్ని వ్యవస్థల్ని ఒకే దగ్గర తీసుకురావడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంచిగా సులభంగా జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ భూభారతి అని తెచ్చారు. ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తారని క్యాన్సిల్ చేసే డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే అధికారం లేకపోయా. సో ఇట్లా ఇవన్నీ తీసుకొచ్చినాక కూడా మరి అబ్సల్యూట్ ఓనర్ అనే పేరుతోటి ఇవేం లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే క్లియర్ గా నీకు డాటా నీకు అవైలబుల్ ఉన్నా చూడట్లేదా, లేకపోతే ఇంటిగ్రేటెడ్ భూభారతి ఇంకా పైలట్ ప్రాజెక్ట్ కింద నడుతుందా, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదా, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సో దీని గురించి అయితే ఒకసారి మనం చర్చించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇంటిగ్రేటెడ్ భూభారతి గురించి కానీ, ఈ అబ్సల్యూట్ ఓనర్ అనే అంశం మీద కానీ మళ్ళొక వీడియో మీకు అవేర్నెస్ వీడియో అయితే తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాను. చాలా మంది అసైన్ భూములకు సంబంధించి అట్లాగే ఈ సాదాపైన మా భూముల గురించి మాట్లాడతలేరన్నా అని చెప్పేసారు. ఈ మధ్యలో నాకు ఎగ్జామ్స్ నుండి కొంత డిలే అయిన వీడియోస్ అన్ని కూడా. సో ఖచ్చితంగా మళ్ళీ ఒక్కొక్క అంశం వారీగా అన్ని క్లియర్గా కూడా చెప్పుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ.